సూర్య హీరోగా నటించిన కంగువా మూవీపై సూర్య భార్య నటి జ్యోతిక సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగువా సినిమా తొలి అరగంట బాగోలేదని ట్వీట్ చేసిన జ్యోతిక అది మినహాయిస్తే మిగతా సినిమా అద్భుతమని కొనియాడారు. సూర్య భార్యగా కాకుండా మూవీ లవర్ గా తాను వ్యాఖ్యలు చేస్తున్నానన్న జ్యోతిక కంగువా మూవీపై ఎందుకింత నెగటివిటీ అని ప్రశ్నించారు. కంగువా సినిమాపై అన్ని భాషల్లో దాదాపు ఒకే రకమైన మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అది ఫ్లాప్ టాక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై జ్యోతిక స్పందించారు. సినిమా ప్రారంభమైన మొదటి 30 నిమిషాలు బాగోలేదన్న జ్యోతిక అందరూ విమర్శించినట్టుగానే కంగువాలో సౌండ్ సిస్టమ్ బాగోలేదని తెలిపింది. అయితే అంత మాత్రాన 3 గంటల సినిమాను ఎలా జడ్జ్ చేస్తారని సమీక్షకులను ప్రశ్నించింది. కొన్ని మీడియా సంస్థలు వ్యక్తుల నుంచి వచ్చిన నెగటివ్ రివ్యూలు చూసి షాక్ అయ్యానంది జ్యోతిక. పాత చింతకాయ పచ్చడి కథలు, అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వెంటపడే సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉన్న చాలా పెద్ద సినిమాల విషయంలో కూడా ఇంత నెగటివ్ గా ఎప్పుడూ రివ్యూలు చూడలేదని అభిప్రాయపడింది. కంగువాలో తప్పుల్ని మాత్రమే చూస్తున్నారని, మహిళా సాధికారకతను తెలియజేసే సన్నివేశాలు, కంగువాపై చిన్న పిల్లాడు చూపించే ద్వేషం, ప్రేమ లాంటి మంచి ఎపిసోడ్స్ ను రివ్యూలో ప్రస్తావించలేదంటోంది. కంగువా రిలీజ్ అయిన మొదటి రోజు, మరీ ముఖ్యంగా మొదటి ఆట కూడా పూర్తవకముందే వ్యతిరేక కథనాలు రావడంపై జ్యోతిక ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ప్రయోగాత్మకంగా కంగువాను నిర్మించి తమిళ సినిమా స్థాయిని పెంచారని, అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారంటూ మూవీ యూనిట్ ని జ్యోతిక ప్రశంసించింది. సూర్య హీరోగా నటించిన కంగువా మూవీపై సూర్య భార్య నటి జ్యోతిక సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా గత వారాంతంలో విడుదలైంది. ఈ సినిమాకి చాలా ఆడియన్స్ నుంచి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది రావడం, ప్రధానంగా నెగిటివ్ పాయింట్స్ రేజ్ చేస్తూ కూడా తొలి నుంచి ఈ సినిమా 1000 కోట్లు 2000 కోట్లు వసూలు చేస్తుంది అని చెప్పేసి ఒక హైప్ ను పెంచే ప్రయత్నం అయితే చెప్పరేనట్టు చేయడం జరిగింది. అయితే ఆ హైప్ ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా నిరాశపరిచింది. వాళ్ళందరూ కూడా రివ్యూస్ కానీ అలాగే ఫీడ్బ్యాక్ రూపంలో చాలా నెగిటివిటీ రావడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు జ్యోతిగా ప్రస్తావిస్తూ ఇందులో నెగిటివ్ అంశాలతో పాటు చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి, వాటి గురించి ఎవరో మాట్లాడట్లేదు అని చెప్పేసి సూర్యకి సపోర్టివ్ గా తాను ముందుకొచ్చి ఒక పోస్ట్ అయితే ఈ రోజు తాను జ్యోతిగా వేయటం జరిగింది. అయితే సినిమాకి సంబంధించి అంటే మాక్సిమం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా హైలైట్ అవడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి చెప్పినంత ఇందులో విషయం లేదు అని చెప్పేసి దీన్ని కాస్త ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతూ వస్తున్న క్రమంలో తాజాగా జ్యోతిక ఇందులో ఉన్న మంచి అంశాలను కూడా ప్రస్తావించండి అని చెప్పేసి తన ఫీడ్బ్యాక్ ను తెలియజేయడం జరిగింది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు చిత్ర టీం అని చెప్పేసి కూడా వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పటికే ఈ సినిమా ఇప్పటికే విడుదలవడం జరిగింది. వాళ్ళు ఆశించిన స్థాయిలో వసూళ్లు అయితే ప్రస్తుతానికి రావట్లేదు కానీ బట్ సూర్య నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. కానీ చిత్ర యూనిట్ చెప్పినట్టుగా మాత్రం భారీ వసూళ్లు అయితే సినిమాకు వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపించడం. రైట్, థ్యాంక్ యూ సుజన్.